మేడం, ఓ మేడం. అమ్మమ్మ, ఆటో అతనికి డబ్బులు ఇవ్వలేదు. ఓ అవును కదా, పద. ఏంటి పైసలు ఇవ్వకుండా చక్కగా వెళ్ళిపోతున్నావు? నా దగ్గర పైసలు లేవు. నోట్ ఉంది. నా దగ్గర చిల్లర లేదు. లేదా? అయితే మళ్ళీ కలిసినప్పుడు తీసుకో. నువ్వు రావే. అరే అరే అరే, ఏంటండి మళ్ళీ కలిసినప్పుడు తీసుకోవాలా? మనం ఏమైనా చుట్టాలా మళ్ళీ కలవనికి? మరేం చేద్దాం? నా దగ్గర చిల్లర లేదు. వెళ్ళి తీసుకురా. సర్లే, ఇక్కడే ఉండు. ఇగో మేడం, చిల్లర ఉంది, రా. ఉందంటావు లేదంటావు, ఏంటయ్యా నువ్వు? అరే నువ్వు లొల్లి చేస్తుంటే మైండ్ అంతా ఖరాబ్ అయిందమ్మా. ఇదిగో తీసుకో. ఇదేంటి 100 తీసుకొని 30 ఇచ్చావు? 70 అయింది. 70? ఇద్దరికి 20 రూపాయలేగా? ఏమమ్మో, ఇది షేర్ ఆటో కాదు. షేర్ ఆటోలో ఇద్దరికి 10 రూపాయలేనయ్యా. ఇంకో 20 ఇవ్వు. నడవదు. నడుస్తుందిలే, ఇవ్వు ఇవ్వు. పొద్దున్నే మంచి బేరం దొరికిందమ్మా. నోటేంటి పాతగా ఉంది? అలాగా? ఇంటికెళ్ళి ఇస్త్రీ చేసిస్తా, ఇవ్వు. ఏంటి సెగలిపోతున్నావు? నువ్వు ఆటో ఎక్కినప్పటి నుండి నోటితో చెవులకు సెగలు తెప్పిస్తున్నావు. నీకు కాదు, అక్కడ తెప్పిస్తా సెగలు. తెప్పించుకో. నువ్వు పదవే. వీళ్ళొచ్చినట్టు ఈవిడికి తెలిసిపోయిందా? తెలుసు, నాకన్నీ తెలుసు. అసలేం జరుగుతుంది? ఇదంతా దగ్గరుండి నువ్వే నడిపిస్తున్నావు కదూ? పిన్ని రా, పిన్ని రా, కూర్చో. ఎవరిని? నన్నే? మీనాక్షి నాకు చెల్లైతే మీరు పిన్నేగా. ఓ అలా వచ్చావా? అవును నాయనా, నేను పిన్ని, మా ఆయన ఒక బాబాయ్, మా నాన్న నీకో తాత. అంతేగా. అది సరే, మీ బావగారు ఎక్కడ బాబు? అదే మీ చెల్లెలు మీనాక్షి పెనిమిటి. ఎవరు? శ్రీరామా? ఇక్కడికేం రాలేదే. శ్రీరాము ఏడి అని అడిగా, ఇక్కడికొచ్చాడా లేదా అని అడగలేదు. చచ్చాం బాబు. ఎక్కడతను? నిన్నే. అలా గుడ్లప్పకించూస్తావే? తెలీదన్నాడు కదా. నువ్వు నోర్మి. మా అల్లుడు ఎక్కడికి వెళ్తున్నాడు? కళ్ళ ముందే ఉంటాడు, క్షణాల్లో మాయమవుతాడు. ఫోన్ చేస్తే ఎత్తడు, వచ్చాక కథలు చెప్తాడు. అసలేం జరుగుతుంది? నిన్నే. పిన్ని, వాడసలు నాకు కనపడి వారం అవుతుంది. ఇక్కడికి రావడమే మానేశాడు. ఇక్కడికి రావటం లేదు సరే, మరి ఎక్కడికి వెళ్తున్నట్టు? నాకేం తెలీదు పిన్ని. నిజంగా తెలీదు. నన్ను అసలు మర్చిపోయినట్టున్నాడు. నిన్నేంటి, వాడు అసలు పెళ్ళాన్నే మర్చిపోయాడు.
వాడి పద్ధతేం బాలేదు, ఇది కరెక్ట్ కాదని చెప్తాను. నువ్వెళ్ళు పిన్ని. అమ్మమ్మ వెళ్దాం. పిన్ని, ఈ సంగతి మర్చిపోండి. అబ్బా మర్చిపోయాను. ఏంటి? ఒక కొత్త టాయ్ పక్కన పెట్టి షాప్లో మర్చిపోయాను మమ్మీ. రఫీ మావయ్యని ఇంటికి తీసుకురమ్మని చెప్తాలే, సరేనా? అబ్బా అది నాకు బాగా నచ్చింది. తిరిగి వెళ్దాం ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ 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 మమ్మీ. వద్దన్నాను కదా. వెళ్దాంలే వల్లి, దగ్గరేగా, వెళ్ళి తీసుకొద్దాం. డ్రైవర్ సార్, షాప్ దగ్గరికి పోనీ. వెళ్ళి తీసుకురా. బుచ్చిబాబు ఎక్కడున్నా నువ్వే వెళ్ళి తీసుకురా. పిన్ని, ఇప్పటికిప్పుడంటే ఎలా చెప్పు? నువ్వెళ్ళు, నేను తీసుకొస్తాగా. వెళ్దాం అమ్మమ్మ. డ్రైవర్ సార్, రఫీ షాప్ ముందేదో కార్ ఆగినట్టుంది. కాస్త కార్ ముందుకెళ్ళాపు, అక్కడ పార్క్ చేద్దాం. అలాగే సార్. నేను వెళ్ళా కార్ తీసుకొస్తా. నేను షాప్కి వచ్చినట్టు ఎవరికీ చెప్పొద్దని రఫీతో చెప్పడం బెటర్. నేను వెళ్ళి తెస్తానులేమ్మా. ఆ కార్ ఎక్కడుందో నీకు తెలుసా? తెలుసు, టేబుల్ కార్నర్లో. నాకు గుర్తుంది, రెడ్ కలర్ కార్ కదా. నేను వస్తాను. డాడీ తీసుకొస్తాడులే, నువ్వు కూర్చో. అక్కడ పెట్టు. నీ ఫ్రెండ్ వస్తే ఫోన్ చెయ్యి. అబ్బే, వాడసలు రావడమే మానేశాడని చెప్పే కదా పిన్ని. ఒకవేళ వస్తే చెప్పు. సరే. నువ్వురా. ఏం బాబు, వచ్చావా? ఇక్కడికి రావడానికి మాత్రం నీకు టైం ఉంది, మీనాక్షిని చూడటానికి మాత్రం నీకు తీరిక లేదు, అంతేనా? అది కాదత్తయ్య, ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్ వచ్చి రమ్మంటేను. వెళ్ళు, కానీ మీనాక్షితో చెప్పి వెళ్ళాలి కదా. అమ్మకు మళ్ళీ జ్వరం వచ్చింది నాన్న. హాస్పిటల్కి వెళ్దాం రావే అంటే బావొచ్చి తీసుకెళ్తేనే వస్తాను అంది, లేదంటే అలాగే చచ్చిపోద్దంట. ఇంటికొచ్చి దానికి ఏం జవాబు చెప్తావో చెప్పు. అసలు నీ షాప్కే రావట్లేదన్నావు, మరి ఇప్పుడు ఎలా వచ్చాడు? అలా చూస్తావే, చెప్పు. రేయ్, సిస్టర్కి అలా ఉంటే ఇలా వచ్చేసేవేంటి? వెళ్ళి మీనాక్షి దగ్గరుండు. ఇదిగో, ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు బుచ్చిబాబు ఇంటికి రాకపోయినా నీ దగ్గరికే వస్తాను. ఇది అబద్ధం చెప్పింది, నువ్వు అబద్ధం చెప్పావు. ఇక పదండి, పద.
ఒక్క నిమిషం. పద. అమ్మమ్మ వీటికి డబ్బులు ఇవ్వలేదు. ఆ, ఇవ్వను. అబద్ధం చెప్పాడుగా, దానికి ఇదే శిక్ష. పద. బాబు, ఇప్పుడైనా వస్తున్నావా లేక మళ్ళీ ఆఫీస్ పనని వెళ్ళిపోతున్నావా? అమ్మ కోసమైనా రా నాన్న. రేయ్ వెళ్ళరా. ఏంటి మమ్మీ ఈయన ఇంకా రావట్లేదు? రఫీ మావయ్యతో మాట్లాడుతున్నారేమో, ఫ్రెండ్స్ కదా. పదవే. వీడి పరిస్థితి చూస్తుంటే నాకే జాలేస్తుంది. అవును, షాపు నుండి ఇప్పుడే కదా వెళ్ళారు, దేనికి తిరిగి వచ్చినట్టు? శ్రీవల్లి పాప వెళ్ళిపోయి ఉంటారా? అత్తయ్య, అటు కాదు ఇటువైపు. ఆటోలు ఇటువైపు వస్తాయి. మనం వెళ్లాల్సింది ఇటు కదా. ఆటో స్టాండ్ ఇటువైపు ఉంది, ఇటు వెళ్దాం. పదండి పదండి, ఆటోలు ఇటువైపే వస్తాయి. ఏంటి మమ్మీ ఇంకా ఏం రావట్లేదు? నేను వెళ్ళి తీసుకొస్తా. వద్దమ్మా, ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. నువ్వు ఇక్కడే ఉండి నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇంకెంతసేపు? ఒక్క ఆటో రాదే? వచ్చేస్తుంది అత్తయ్య. బాబు త్వరగా పోనీ. శ్రీవల్లి ఏంటి ఇటు వస్తుంది? రఫీ, ఈ నేరి శ్రీరామ ఇందాకే వెళ్ళాడు. వెళ్ళాడా? మరి నాకు ఎదురు పడలేదే. శ్రీనిధి టాయ్ మర్చిపోతే తను వచ్చాడు. ఎటెళ్ళాడు? ఏమో వల్లి. రఫీ, చెప్పమ్మా. శ్రీరామ్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాబ్లమ్సా? నాకు తెలిసి ఏం లేవే.
నీకెందుకలా అనిపించిందమ్మా? ఏంటో ఏదో ఆలోచిస్తుంటాడు, సడన్ గా వెళ్ళిపోతాడు. మొన్న తన ఫ్రెండ్కేదో యాక్సిడెంట్ అయిందని వెళ్ళిపోయాడు. ఆ, ఆ, ఆ. నాతో కూడా చెప్పాడు. ఎవరతను? నాకు డీటెయిల్స్ తెలీదు. శ్రీరామ్కెవరైనా శత్రువులున్నారా? అబ్బే, వాడి గురించి నీకు తెలుసుగా, ఎవరి జోలికి పోడు. మరైతే ఏంటా ప్రాబ్లం? సరే, తన ప్రాబ్లం ఏంటో మెల్లగా కూపీలాగి కనుక్కో. నాతో చెప్పు, లేదా నేనైనా కనుక్కుంటా. ఇప్పుడు వాడి ప్రాబ్లం నువ్వే. మీనాక్షి సంగతి నీకు తెలిస్తే అప్పుడది వాడికి ప్రాబ్లం. నీ విషయం తెలిస్తే మీనాక్షికి ప్రాబ్లం. ఇవన్నీ నాకు ప్రాబ్లం అయింది. శ్రీరామ్, ఏంట్రా ఇది? అత్తయ్య, మీనా ఎక్కడా? రా. మీనా, బావా, మళ్ళీ జ్వరం వచ్చింది. ఎక్కడికి వెళ్ళావు బావా? అసలు నీకేమైంది? ఎప్పుడొచ్చావా నన్ను చూడ్డానికి? ఆహా, ఇప్పుడు కూడా రాలేదు, నేనే తీసుకొచ్చాను. ఏంటి బావా, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆఫీస్లో హెవీ వర్క్. నాతో చెప్పొచ్చుగా. అవన్నీ చెప్తే నువ్వు టెన్షన్ పడతావని చెప్పలేదు. సరే, ముందు దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళు. నువ్వు వస్తే తప్ప వెళ్ళని కూర్చుంది. ఇదిగో బుచ్చిబాబు, అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ వదిలేసి వెళ్ళిపోకు. అలా వెళ్ళిపోవటం నీకు అలవాటేగా. శ్రీబల్లిని కారులో వదిలేసి వచ్చేసా. అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళు నాన్న. వెళ్దాం పద మీనాక్షి. అమ్మయ్యా. రే కార్తీక్, కార్తీక్, రే కార్తీక్, ఇదిగోరు బొమ్మలు. హాయ్, భలే ఉన్నాయి. మరి అక్కకి? అక్కక దానికి మనమే బొమ్మలోరా. అది మనతోనే ఆడుకుంటూ ఉంటుంది. అక్క, ఇది నువ్వు తీసుకో. థ్యాంక్స్ రా. మమ్మీ, నేను నీకు ముందే చెప్పాను, ఆయనతో షాపింగ్ వద్దంటే వినలేదు. ఇప్పుడు చూడు, షాపింగ్ మొత్తం అప్సెట్ అయింది. నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా?
అదేంటి అప్పుడే వచ్చేశారు? ఆ, షాపింగ్ అంతా ఇంతేనా? ఆ, ఆయన చైనీస్తేగా. శ్రీరామేడి? నిన్నేనమ్మా, మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలి? నాకేం అర్థం కావడం లేదు నాన్న. అసలేమైందమ్మా? విచిత్రంగా ఉందే. తనే కూతురుతో షాపింగ్కి వెళ్దామన్నాడు, మధ్యలో వదిలేసి వెళ్ళాడా? ఇది మొదటిసారి కాదు కదా. ఆ, ఎందుకిలా చేస్తున్నాడో అడుగుతా. చెప్పడు. శ్రీరామ్ ఏంటో నాకు తెలుసు డాడీ. తనెంత బాధలో ఉన్నా పైకి చెప్పడు. నువ్వడిగిన చెప్పడా? ఉహుం. ఏం చెప్పకపోతే ఎలా తెలుస్తుందమ్మా? దానివల్ల నువ్వు పాప కూడా డిస్టర్బ్ అవుతారు కదా. నేనిప్పుడు నా గురించి కాదు, శ్రీరామ్ గురించి ఆలోచిస్తున్నాను. తానేదో పెద్ద ప్రాబ్లంలో ఉన్నాడనిపిస్తోంది. బాగా డిస్టర్బ్ అవుతున్నాడు. ఆ, తన వాళ్ళెవరైనా ఉన్నారా? ఐ మీన్ బంధువులు. హ, నాకు తెలిసి తనకి అమ్మగారు ఒక్కరే ఉండేవారు. ఇప్పుడు ఆవిడ కూడా లేరు. ఏదైనా రఫీతో షేర్ చేసుకుంటాడు. తనకు కూడా నాకేం తెలియదంటున్నాడు. మరిప్పుడు ఏం చేద్దామమ్మా? శ్రీరామ్ ప్రాబ్లం ఏంటో తనకి తెలియకుండా తెలుసుకోవాలి. అది ఎలాంటిదైనా నేనే సాల్వ్ చేస్తాను నాన్న. తను ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ప్రతి ఒక్కటి నాకు తెలియాలి. తను వేసే ప్రతి అడుగు మన దృష్టికి రావాలి. సరే, మన వాళ్ళు ఉన్నారు కదా, కోటయ్యతో చెప్తాను. అసలు సంగతేంటో కూపి లాగుతాడు. ఈ మ్యాటర్ శ్రీరామ్కి తెలియకపోవడం మంచిది. ఏమైంది నీకు? నువ్వు మునుపటిలా ఉంటున్నావా? చెప్పు బావా, చెప్పు. ఎందుకు దాస్తున్నావు బావా? నేను దాచడం ఏంటి?